ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కవితలకు బిగ్ షాక్ తగిలింది. ఇద్దరికి మే 7 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం. ఇక కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుపై సిబిఐ ఈడీ అప్లికేషన్ దాఖలు చేసింది. 60 రోజుల్లో కవిత అరెస్టుపై ఛార్జిషీట్ సమర్పిస్తామని కోర్టుకు ఈడీ తెలియజేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ఎమ్మెల్సీ కవితలకు బిగ్ షాక్ తగిలింది. ఇద్దరికి మే 7 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం. ఇక కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుపై సిబిఐ ఈడీ అప్లికేషన్ దాఖలు చేసింది. 60 రోజుల్లో కవిత అరెస్టుపై ఛార్జిషీట్ సమర్పిస్తామని కోర్టుకు ఈడీ తెలిపింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఫోన్లో అశోక్. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు జ్యుడిషియల్ కస్టడీ మరో 14 రోజుల పాటు పొడిగించింది. దాంతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. మే 7 వరకు వాళ్ళు ఇద్దరు జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు. మరోపక్క కాసేపటి క్రితమే లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై రాజధాని కోర్టులో విచారణ ప్రారంభమైంది. నిన్న జరిగిన విచారణకు కంటిన్యూస్ గా ఈ విచారణ ప్రారంభమైంది. సో లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవిత బెయిల్ ను వ్యతిరేకిస్తున్న ఈడీ సో ఈ తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది జోయబ్ హుస్సేన్ సో సెక్షన్ 19 అనుసరంగానే కవితను అరెస్ట్ చేశాము. సో సుప్రీంకోర్టులో కవిత సెప్టెంబర్ 26న 2023 తదుపరి విచారణ 10 రోజుల వరకు సమన్లు ఇవ్వమని మాత్రమే ఈడీ అటెండింగ్ టేకింగ్ ఇచ్చింది అని ఈడీ పేర్కొంది. ఏదైతే కవిత తరఫున కవితకు వ్యతిరేకంగా శరత్, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ, బుచ్చిబాబు వాంగ్మూలం ఇచ్చారు. సో ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత బినామీగా ఉన్నారు. సో కవితకు బినామీగా అరుణ్ పిల్లై ఉన్నారు. సో అందుకు అనుగుణంగానే కవితను అరెస్ట్ చేయాల్సి వచ్చింది. సో సౌత్ గ్రూప్ లో ఇతర వ్యక్తుల ప్రమేయం మండూరి బినామీగా ఉన్నారు అని ఈడీ ప్రస్తావించింది. సో కవిత అరెస్టు జరిగిన రోజున హైదరాబాద్ లో సూర్యాస్తమయం సాయంత్రం 6:26కు అరెస్ట్ చేశామంటూ స్పష్టం చేసింది. సో మరోపక్క కవిత తరపు న్యాయవాదులు మాత్రం ఇది ఇల్లీగల్ అరెస్టు, సో ఇందులో రాజకీయ ప్రమేయం ఉందంటూ కవిత తరపు న్యాయవాదులు వినిపించారు. సో ప్రస్తుతం అయితే ఇంకా ఈ బెయిల్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. మరి కొద్దిసేపట్లోనే ఈ బెయిల్ పిటిషన్ పై తుది ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అశోక్.